మల్యాలలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే మేము వెళ్ళలేకపోయాము. డాక్టర్ మాలతి గారికి చాలా కోపం ఉంటుంది. రైతు సహాయ వేదిక వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చారు అని చెప్పేసి రైతులతోటి మాట్లాడే అవకాశం దొరుకుతుందని చెప్పేసి అట్లాగే రైతుల పట్ల పడే కష్టాన్ని మనము సెలబ్రేట్ చేసుకునే అవకాశం దొరుకుతుందన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి చాలామంది చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు మాట్లాడుకుంటే దాదాపు 1,00,000 లోపు ఉన్న వ్యవసాయం ఈరోజు 4,40,000 ఎకరాలకు పెరగడం జరిగింది ఇదే జిల్లా. దాంట్లో 2,20,000 వరకు వరి సాగు చేస్తూ ఉంటే 80,000 నుంచి 90,000 వరకు మిర్చి సాగు చేస్తూ ఉన్నారు. 50,000 నుంచి 60,000 వరకు పత్తి సాగు చేస్తున్న సందర్భం ఉంది. ఇందాక నా ముందర మాట్లాడిన చాలా మంది మిత్రులు అధికారులు అనేక సూచనలు చేయడం జరిగింది. నేను ముఖ్యంగా రైతు సోదరులందరినీ కూడా ఈ వేదిక ద్వారా కోరేది, మనము ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఉండే ప్రయోజనాల వైపు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూడా వరి నుంచి వేరే వైపు మారే అవకాశాలు ఉన్నవాళ్ళు చాలా మెల్లగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇందాక దేవిరెడ్డి గారు మాట్లాడుతూ ఆయిల్ పామ్ గురించి మిగతా వాటి గురించి వారు చెప్పడం జరిగింది. మన జిల్లాలో ముఖ్యంగా ఏ కుటుంబం చూసినా కానీ ఖచ్చితంగా ఇంటిని పాలు కూడా కష్టపడే తత్వం ఉన్న జిల్లా ఇది. ఇక్కడ ప్రజానీకం కూడా అట్లా కనపడతారు. ఖచ్చితంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా భూమి మీదనే ఆ పంటనే నమ్ముకొని కష్టపడుతున్న సందర్భం ఉంటుంది. లాభాలు కూడా ఆ రకంగానే గడిస్తున్న సందర్భం. అంటే మనము అది చేస్తున్నా కానీ అతి తక్కువ కాలంలో మనం మన భూమిని కూడా పాడు చేసుకుంటున్న సందర్భం ఉంది. ఇందాక ఏ విధంగా అయితే మన సాగు విస్తీర్ణం పెరిగింది అని చెప్పేసి మాట్లాడుకున్నామో, మహబూబాబాద్ ఉన్న ఒక్కొక్క పెద్ద నష్టదాయకమైన అంశం ఏంటంటే అత్యంత అధికంగా ఫర్టిలైజర్ వాడుతున్న జిల్లా ఏదైనా ఉంది అంటే అది మహబూబాబాద్. ఎకరానికి ఎంత ఫర్టిలైజర్ వాడతాము అన్నది మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే ఎక్కువ వాడుతున్నాము. బట్ తెలంగాణలో అత్యధికంగా వాడుతున్న జిల్లా ఏదైతే ఉంది అంటే అది మొదటి 2-3 స్థానాల్లోనే మహబూబాబాద్ జిల్లా కూడా ఉంది. కాబట్టి అది సరే, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందాక చెప్పిన మిర్చి పంట అయి ఉండొచ్చు, దానికి ఎక్కువగా మందు కొడుతున్నారు అన్నది రకరకాల అంశాలు ఉన్నాయి. నేను మీ ద్వారా కోరేది ఏంటంటే మనం దీర్ఘకాలిక ప్రయోజనం కోసం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఈసారి పంట గురించి మాత్రమే ఆలోచించుకున్నట్టయితే 2-3 సంవత్సరాలలోనే ఇందాక సోదరులు ఒకరు మాట్లాడుతూ చాలా సారవంతమైన భూమి కూడా ఇదైపోతున్న సందర్భం ఉంది. జిప్సం ఖచ్చితంగా మాకు సబ్సిడీలో ఎక్కువ వచ్చేటట్టుగా చూడండి సార్ అని చెప్పేసి ఇందాక వేదిక మీదకి వచ్చే ముందునే ఒకరు సోదరులు అడగడం జరిగింది. అది అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మనమందరం కూడా అది సేంద్రియ వ్యవసాయమా, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చరా, ఇందాక వారు మాట్లాడుతూ చెప్పిన విధంగా పంటతో పాటు వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలను పాడి పశువులు కానివ్వండి, తర్వాత ఇంకా కానివ్వండి, చేపల పెంపకం కానివ్వండి, అటువంటివి మనము ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ వైపు అడుగులు వేసినప్పుడు మాత్రమే లాంగ్ టర్మ్ లో మనకు ఇన్కమ్ వేరియేషన్ లేకుండా ఈసారి పంట పోతే పూర్తిగా నష్టపోతున్నాము, ఈసారి విత్తనం బాగాలేకపోతున్నాము, లేకపోతే పురుగు వస్తేనో పూర్తిగా నష్టపోతున్నాము అన్న సమస్య రాకుండా మనము ఒక స్టెబిలైజ్డ్ ఇన్కమ్ ని మనం సాధించాలి. చాలా మంది ఆదర్శ రైతులు ఆల్రెడీ ఆ పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జయపాల్ రెడ్డి గారి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తే దాదాపు అన్ని రంగాలకు సంబంధించినవి వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అటువంటివి చాలా మంది వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది మీలో కూడా చాలా మంది చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కువ మంది రైతులు వ్యవసాయ అనుబంధ రంగాల్లోకి వారు కూడా ప్రవేశించినప్పుడు మాత్రమే వారి ఆదాయం కూడా స్థిరీకరించడానికి అవకాశం ఉంటుంది, ఒక స్థిరీకరణ జరుగుతుంది. తద్వారా
ఇంకా కొందరు అనుకున్న విధంగా వ్యవసాయం అంటే దండగ కాదు, వ్యవసాయం అంటే పండగ అన్నది జరగడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా పాతకాలంలో చేసిన పద్ధతులే మళ్ళా మనము వాటిని రివైవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీ ద్వారా ఇప్పుడు అనేక మంది రైతు సోదరులకు బాగా చేస్తున్న వారికి అవార్డ్స్ కూడా ఇవ్వడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం కూడా వారు అదే చెప్పడం జరిగింది. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ద్వారా మిగతా వాళ్ళు కూడా ఇటువైపు ప్రేరేపితులు అవుతారు, వారు కూడా ఆ అడుగు ముందలు చేస్తారు అని చెప్పేసి ఆలోచనతో వారి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ద్వారా కూడా మీరు మా సైంటిస్ట్ గారు మిగతా వాళ్ళందరూ కూడా అడిగారు, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఒక ఆలోచనతో వెళ్ళండి, ఒక లక్ష్యంతో వెళ్ళండి. ఇందాక వారు మాట్లాడుతూ కూడా ఇంక్రిమెంటల్ గా తగ్గించుకుంటూ రసాయనాలని మిగతా వాటిని కూడా ఇంక్రిమెంటల్ గా తగ్గించుకుంటూ మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వెళ్ళండి అని వారు కోరడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దాని గురించి ఆలోచిస్తారని చెప్పేసి మరి మహబూబాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మరింత మంది ఆదర్శ రైతులు ముందరకు వస్తారని చెప్పేసి ఆశిస్తూ దాదాపు 1 ఏళ్ల రైతు పద్మనాభరావు గారు ఇందాక వారు ఛాలెంజెస్ చెప్తా ఉన్నారు. నేను కౌలుకి ఇస్తున్నాను, నాకు ఇంత లాభం వస్తా ఉంది, నేను ఏ రకమైన రసాయనాలు వాడడం లేదు అని చెప్పేసి వారు ప్రమాణంగా చెప్పడం జరిగింది. కాబట్టి అంతే ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఉన్న ప్రతి రైతు కూడా మాట్లాడే స్థాయికి చేరుకుంటారని చెప్పేసి, వారి ఆరోగ్యం అలాగే కొనసాగాలని చెప్పేసి, మిగతా వాళ్ళు కూడా ఆ స్థాయికి రావాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు ఇంత మంచి సందర్భంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చిన రైతు సహాయ వేదిక వారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మనం రైతు దినోత్సవం నిర్వహించుకున్న రోజు కొన్ని ముఖ్యమైన సంఘటనలు లేదా ఇంపార్టెంట్ పాయింట్లు మనం మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇంత ముందుతో పోలిస్తే ఇప్పుడు పంటల సరళి మారుతూ ఉంది. మనం తాత ముత్తాతల నాడు పరిశీలించినప్పుడు వేసిన పంటలు కావచ్చు, లేదా అప్పుడు మనం తీసుకున్న దిగుబడులు కావచ్చు, అప్పటికి ఇప్పటికీ సుమారు గత 40 నుంచి 50 సంవత్సరాల వ్యవధిలో చాలా పంటల సరళిలో వ్యత్యాసం ఉంది. అదేవిధంగా దిగుబడిలో కూడా విపరీత గణనీయమైన వ్యత్యాసాన్ని మనం చూడటం జరుగుతాం. సో దీనిలో భాగంగానే మనం పరిశీలించినప్పుడు అతి ముఖ్యమైన అత్యంత దిగుబడినిచ్చే పంటల నుంచి అతి ముఖ్యమైన అత్యధిక దిగుబడినిచ్చే పంటల వైపు రైతు మొగ్గు చూపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడే మనకి డిఓ చెప్తున్నారు. దాంట్లో కొన్ని ముఖ్యమైన పంటలు పరిశీలించినప్పుడు ఆయిల్ పామ్ పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. వేరే పంటలతో పోల్చినప్పుడు దీంట్లో మనకి మంచి దిగుబడులు రావడమే కాకుండా దాంతో పాటుగా దిగుబడులతో సహా మంచి ఆదాయం, అంటే ఎప్పుడైతే దిగుబడి ఆదాయం ఉంటుంది. మనకి సాలీన ఆదాయాన్ని పరిశీలించినప్పుడు 1 ఎకరం నుంచి అంటే ఇతర పంటలు పరిశీలించినప్పుడు సుమారు 20 నుంచి 30 మాత్రమే రావడం జరుగుతుంది. కానీ మనకి మామాయి నుంచి సుమారు 1,00,000 నుంచి 1,50,000 రావడం జరుగుతుంది. ఇందుకే రైతులు ఆల్రెడీ దిగుబడి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు. సో కాబట్టి చాలా మంది రైతులు వేసిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఇంకా గమకాలు వేయవలసిన గమకాలు చాలా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా రైతులు బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాన్ని ఎలా గడించాలి అనే భావనతో పోల్చినప్పుడు మనం మంచి దిగుబడి తీసుకునే పంటలు, మంచి ఆదాయం ఇచ్చే పంటలను మనం పండించాల్సిన ఆవశ్యకత ఎంతైనా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ అగ్రికల్చర్ గురించి చెప్పారు. మళ్ళీ చెప్పింది చెప్పకుండా వ్యవసాయం, సాయం, కల్చర్ ఈ సాయం చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తి రైతు. ఆ మట్టి నుండి వచ్చిన రైతు కుటుంబం నుండి నేను వచ్చాను. రైతును నేను కూడా ప్రస్తుతం కూడా లేకపోతే వ్యవసాయం చేస్తాము. ఉన్న ఊరు కన్న తల్లిని మించిన దైవం లేదు. మనము అధునాత వ్యవసాయం చేస్తున్న సందర్భంలో పాత పద్ధతులన్నీ మర్చిపోతున్నాము. పాత పనిముట్లు, పాత పద్ధతులు, మన ఊరు, మన వాడ, మన వ్యవసాయం కంపల్సరీ అందరం రిటైర్ అయిన తర్వాత కూడా మన గ్రామాలకు వెళ్ళాలని
మన పిల్లలకు వ్యవసాయ పద్ధతులన్నీ నేర్పాలని మన కుటుంబం వచ్చినటువంటి వ్యవసాయ కుటుంబం సభ్యులందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. ఏ పండుగైనా ఎలా చేసుకుంటాము, సంతోషంగా ఆహ్లాదకరంగా చేసుకుంటాం కాబట్టి రైతు దినోత్సవం కూడా అదే సంతోషంగా చేసుకోవాలి. ప్రతి పండుగ చేసుకున్నట్టు ఇది కూడా ఒక పండుగలా చేసుకోవాలి. అంతేగాని రైతుకి ఎన్ని కష్టాలు ఉన్నాయి అన్ని కష్టాలు ఉన్నాయని ఆలోచించకుండా ఆ కష్టాలని తగ్గించే విధంగా ప్రతిరోజు ఒక పండుగలాగా చేసుకోవాలి అంటే ఏం చేయాలి అనేది ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచి ఆలోచించాలి. కంపల్సరీ ప్రస్తుతం ఇప్పుడు ఎన్నో టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, ఎన్నో వరవడికలు వస్తున్నాయి అగ్రికల్చర్లో. కాబట్టి రైతు స్మార్ట్ గా ఉండి ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాల్ని, పెట్టుబడి తగ్గించుకునేటువంటి మార్గాల్ని, ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాల్ని కేవలం వ్యవసాయం మీదే ఆధారపడకుండా వ్యవసాయ ఆధారిత రంగాలను కూడా డైవర్సిఫై చేసుకుని ఎక్కువ లాభాలు పొందుతూ తనకున్నటువంటి ఇన్కమ్ ని డబల్ చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ముఖ్యంగా మరొక్కసారి